నువ్వు ఏ ఫోజులో కూర్చున్నావు అన్నది పట్టించుకోడు. ఆయనతో మాట్లాడాలన్న నీ హృదయ వాంఛ, ఏం చెప్పుకోవాలనుకుంటున్నావు, నీ హృదయంలో ఆవేదన ఏందో ఎరుగునాయన. అయితే ఒకటి, దేవుని ముందుకు వచ్చి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చక్కగా ప్రార్థన చేస్తున్నానా, వినసొంపుగా చేస్తున్నానా అన్న దాని మీద దృష్టి పెట్టవా. హృదయాన్ని కుమ్మరించడం నేర్చుకో. నీ బాధను బట్టి కన్నీరు విడు. అది దేవుని ముందు దేవుడు చూడాలి, ఏడితే కానీ ఒప్పుకోడు అన్నట్టుగా బలవంతంగా ఏడుపు తెచ్చుకోవాలి. బాధ, హృదయంలో వేదన ఉంటే తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటి ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. బాధ తీవ్రతను బట్టి ఎలుగెత్తి చేయాలనుకున్నావు ప్రార్థన, ఎలుగెత్తి మొర్రపెట్టు, తప్పులేదు. పెద్దగా అరిసే ఓపిక కూడా నీకు లేదా, చిన్నగా చేయి, పర్వాలేదు. అది కూడా లేదా, మూలుగు నీ హృదయంలో. అయ్యా, కొన్నిసార్లు బాగా బాధ ఎక్కువైనప్పుడు మాటలు రావు చూడు, నాకు రావు. ఒంటరిగా కూర్చొని నీకు బాధ ఎక్కువైనప్పుడు మాట్లాడు, నీకు మూలుగుతానే ఉంటాను. ఆ మూలుగులోనే నా మనవి దేవునికి చెప్పుకుంటూ ఉంటాను. నాకుంది అనుభవం. నీకు మాటలు రావు, విపరీతమైన ఏడుపు వచ్చింది. దాన్ని కూడా ఎగతాళి చేసే దరిద్రులు ఉన్నారు, అన్యుల్లో కాదు, క్రైస్తవ సంఘంలో. ఒక దైవజనుడు కళ్ళలో నుండి కన్నీళ్లతో ప్రార్థన చేసే ప్రార్థనను కూడా ఎగతాళి చేసే నీచులు ఉన్నారు క్రైస్తవ సంఘంలో, సేవకులుగా తిరుగుతున్నారు.